హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలకంటే నాకు చెట్లు మంచిగా ఉన్నా. సో మీరు కూడా అందరూ మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. ఇలా చిన్నగా ఇంటికాడ ఉంటాయి కదా, ఇంటికాడ ఉన్నందుకు చిన్నగా బిర్యానీ చేసుకుందామని ప్లాన్ చేసినాము. సండే రోజు చిల్లగా మేము బిర్యానీ ప్లాన్ చేస్తే చిన్న బిర్యానీ కూడా వద్దాం అనుకున్నా. టీవీ వరకు బ్యాలెన్స్ అయిపోయింది. ఎట్టుంటుంది మన అదృష్టం ఒక దిక్కు ఉంటే దురదృష్టం ఒక దిక్కు అనుకొస్తుంటుంది కదా, అలాగే మనకు కామన్ అంటే చూపిస్తే బ్యాలెన్స్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. టీవీ ఆన్ చేసినాక ఎంట్రీ లేదు ఉంటుంది, ఛానల్ నెంబర్ పెడుతుంది ఇప్పుడు. అట్లా అదృష్టం వదిలేక చెప్తే దురదృష్టం దండుకు వచ్చిందనండి. ఇట్లా మనకు అట్లా రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు పెడదాం అనుకున్న పైసలు కూడా టీవీ రీఛార్జ్ చేయాల్సి వస్తుంటుంది. బాధ అవుతుంది లోపలంతా. మేము సారు ఇటు పెట్టరా, ఫేస్ ఇటు పెట్టు. ఇక మామిడి పల్లె తినే మామిడికి ఎట్లా అయింది కథ. ఇటు చూడు, పెద్దగా అయింది నాన్న. అది దాకా పోదమ్మా, చూపిస్తాడు డాక్టరు, తక్కువ అవుతుంది చూడు. ఏమమ్మే చిట్కాడు. ఇక ఈమె తోటి ఉంది మాకు బాధ అంతా. పొద్దున లేవంగా 4:30కి లేచింది మబ్బుల. ఈ 4:30 నుంచి 1 అది లేదు చేసిందిలే. సీతారా చూడు, సీతారా పిలుస్తుంది. పోయొచ్చిన మీ దోస్తుల దగ్గరికి ఒక రౌండ్ పోస్తుంది ముందుగానే. తర్వాత కష్టమే ఇక దోస్తులు చాలామంది ఎక్కువ. ఇట్లా వేస్తుంది కూడా మన దగ్గరికి. వాన్ వస్తూ వానికి నీకు అమ్మా వాందే అవి. బాయా బాయా దెబ్బలు చూపి, దెబ్బలు మంచి ఆట మూడ్లు ఉన్నది చూపిస్తుంది. లేకపోతే చూపిస్తుంది, మంచి దెబ్బలు చూపిస్తుంది, బాగా చూపిస్తుంది. చప్పటి క్లాప్స్ కొట్టమని కొడుతుంది. క్లాప్స్ కొట్టు, క్లాప్స్. ఆట మూడ్లు ఉన్నది ఇప్పుడు. ఆట మూడ్లకి మాన్యువల్ మూడ్కి వచ్చినప్పుడు అన్నీ చూపిస్తుంది అన్నట్టు కదా. వంగ అడుగున్నావా ఆద్య? పళ్ళు తోమినావా? తోమలే. మేము బిర్యానీ చేసుకుంటున్నాము, నువ్వు తింటావా? దీక్షతో మేము బిర్యానీ చేసుకుంటున్నాం, తినవా? ఎందుకురా? ఏం పెద్ద అయినాయి? బిర్యానీ తింటే పుండు ఎందుకు అవుతుంది రా? అది మామిడి పళ్ళు తినేందుకు అయిన పుండ్లు అవి. అది నువ్వు మామిడికాయలు తిన్నావా? దానికి బిర్యానీ తింటే ఏం కాదు. మరి ఆద్య కాలేదు, ఆద్య పేజ్ నిండా అయింది. ఇప్పుడు తక్కువ కాలే, తక్కువ అయితే ఏం కాదు. దాకొని కోసినాక తిందుతుంది. సరేనా? గిరేట్ అది అదో చూడుకో సారు, లెగ్ పీస్ నాకే. నువ్వు తినడన్నావుగా, నేను నీకు ఎందుకైనా తీడు తినడన్నాడు కదా. వద్దా? షూరా? నేను రీఛార్జ్ అనే వేసుకున్నాను. ఏం చేస్తాడు సండే పూట చిల్ అయిదామంటే కథ బిస్కెట్ అయింది అంత కథ. చిన్న సిప్ కొట్టుకుంటా చిన్న బిర్యానీ తినుకుంటా ఏదో ఉంటున్నాయి. కానీ అంతా అదృష్ట దేవత ఒక దగ్గర చేస్తే దురదృష్ట దేవత నేను రెడీగా ఉండాలంటది కదా మనకి. యా అట్లా ఉంటుంది కథ. ఇట్లా అనుకుని ఉట్టినా అనుకుంటుగా. ఎయిర్టెల్ చేస్తున్నా రీఛార్జ్. ఆగనాడే, ఆగాగు. అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది రీఛార్జ్. ఆగు జర్రసేపు వచ్చేసింది. చూసారా? జస్ట్ ఇట్లా కొట్టిన ఆలస్యం. పెట్టుకున్నాను, సౌండ్ పెట్టుకో. చూడగా మా సీతార ఏం చేస్తుంది చూడు. ఇట్లా వాళ్ళ అమ్మ కంటే ఎత్తుంటే చిట్కాడు. ఏం చేసేది? అది కట్టు పాకెట్ ఖరాబ్ అవుతుంది. పాపం సీతారా కూడా ఉంటుందా? కట్టేరా ఎవరి బాధలు ఆడుకునేగా. ఒక దిక్కు షాయి, ఒక దిక్కు బిర్యానీ. ఈ ఇల్లుకి ఏమైంది? ఇంట్లో మనుషులకి ఏమైంది అసలు? బిర్యానీ తినాలని ఆశనా, కర్రీ తినాలని ఆశనా? మా సీతారాకి ఏదో పాలు తాగాలని ఆశ. చిట్కా నడువు మనం పోదాంపా.
ఓ మమ్మీ కంటి మమ్మీ మళ్ళీ ఇస్తుంది మనం బయటకుందా చూడాలి ఏమైనా గెలవనిస్తుందా కొంచెమన్నా భయం ఉందా నీకు కొంచెమన్నా చూడు కొంచెమన్నా భయం ఉందా నీకు అమ్మా చూడు కొంచెం కూడా ఏం ఇస్తలేదు బిర్యానీ చేస్తున్నావే ఊగా కిచెన్లకే పోతుంది అదో అలా అని చూడు కోపం చూడు ఇచ్చింది పెరుగు ప్యాకెట్ ఇచ్చింది తెచ్చుకుందాం మళ్ళా తెచ్చుకుందాము వేసిన పెరుగు ప్యాకెట్ తెచ్చుకో అదే ఎంజాయ్ ఎంజాయ్ డిచ్చికి 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 రైటా బాయా ఏంటిది సో బిర్యానీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇగో దమ్ము చేసి చూడండి సో ఇది అయిపోయిన తర్వాత చిన్నగా లాగించేస్తే ఆహా అన్నట్టు ఉంటుంది కథ సో ఫైనల్గా బిర్యానీ కూడా దించుకున్నాం తినేసి టైం వచ్చేసింది తిందాం అవును తినడన్నావు కదా అవును కదా మరి ఆయనకి వేయొద్దు మరి ఆడు తినడన్నాడు పొద్దున అంతేనా ఉత్తుతేనా కరెక్ట్ కాదు బ్రో ఇట్లయితే ఇది అన్నేమో నాకు తినమేమో అయ్యాక 2 ముక్కలు నేను ఎక్కువ తిందాం అనుకుంది చూసుకొని ఫస్ట్ టైం బాస్మతితో ట్రై చేసినాం ప్రయోగాలు చూడాలి ఇక బాస్మతి మాకు గుర్తులేదే ఆనియన్ రైతా బిర్యానీ రిమోట్ ఇక్కడ తల్లి ఇక చిన్నగా సావా సినిమా వస్తుంది సావా సినిమా చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాం ఇక తిన్నుడు సిప్పు పడదామంటే సిప్పు సెట్ కాలేదు సో దానికి మరి పొద్దున తర్వాత కూడా గలీజ్ ఉంటుంది కదా అట్లా ఉంటుంది కథ మొత్తం పానం అంతా తీసిది అంది అలానే ఉంది కాలికే కూరరా ఏంటిదా దాన్ని ఏమంటారు లెగ్ పీస్ నీకే మంచిగా కూర్చో అయ్యా ఎందుకట్లా స్టంట్లు సగం కూర్చో సరిగా కూర్చో ఇప్పటిదాకా మా మేడం తిరగబోయింది అన్నట్టు ఇప్పుడే వచ్చింది కరెక్ట్ తినే టైంకి వస్తుంది చూడు ఎందుకు ఏడ్చినావు పెద్దమ్మ ఇంటికాడ మరి ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఎత్తుకోకపోతే ఏడుపు మళ్ళా చూడాలి ఎగ్జైట్మెంట్ చూడరాగా ఎగ్జైట్మెంట్ తింటావా చిటికా తింటావా నువ్వు అమ్మా ఎవరు ఎత్తుకోరు నిన్ను ఎందుకు వచ్చినావు నువ్వు ఆడుకోవద్దా పెద్దమ్మన్నట్టు ఇక్కడ అయ్యా నీ ప్లేట్ పని చేస్తుందిరా అయ్యా నా ప్లేట్ పని ఏం చేయదు ఇటుకాడు తీసుకోమ్మా ఏదో ఒకటి ఇడగొడుతుంది అల్లరి ఏకి ఎక్కువ కాలుతుంది ఇక అయ్యా ఆనె ఇస్తాము రైతులకు వస్తుంది ఆనెను అంటే ఇదండి ఇష్టం పెద్ద ముక్క చిన్న బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది సో తిన్నాక ఏదో పని చేయాలి కదా ఇక ఖాళీ మళ్ళీ అయితే ఏదో మా దగ్గర తీసుకుంది డ్రాయింగ్ చేసేది సో అంటే ఇక్కడ డ్రాయింగ్ చేసి ఇక్కడ బటన్ ఒకటి ఉంటుంది పోతాను సో దాంతో ఆడుతూ ఉన్నది ఇక మా ఫోర్కి ఏం చేయాలి అర్థం కాక లూడో ఆడదాం చూడు ఇక లూడో గేమ్ కదా వచ్చి అట్లా రబ్బా కొడుకులు బయటకు ఎండలు నిలబడి డౌన్లోడ్ చేసుకుని వచ్చారు ఇక్కడ కరెంట్ లేదు ఫస్ట్ ఇట్లా ఉబ్బరిస్తుందని బయటకు డౌన్లోడ్ చేసుకుని వచ్చి ఇక చిన్నగా బయట కూర్చున్నాం మా చిన్నగా అయితే వండుకుంటుంది అప్పుడే ఉబ్బరించిన సరే అటెండ్ అన్నాడు ఇప్పుడు కరెంట్ వచ్చిందట్టు చూడు పెట్టి వచ్చిందంటే ఒక అర్ధగంట సేపు లూడో ఆడినామంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంటికాడ ఉన్నందుకు సాటిస్ఫాక్షన్ లెవెల్ అన్నట్టు అట్లా మోడల్తో చూసిన ఆల్రెడీ అదే అయిపోయింది డ్రాయింగ్ వేసుడు చూపిస్తావు డ్రాయింగ్ 2 ఫ్యాన్లు పెట్టినా మోడలా
ఆ డ్రాయింగ్ ఎత్తే లాగేసా పోదనంటే ఆమె ఏమైనా డ్రాయింగ్ వేస్తా మీ అమ్మనా ఇప్పుడు మీ అమ్మ వేస్తుందా పెయింటర్ మీ అమ్మ కథ మామూలు లేదుగా కమలాసన్ చిన్న చెక్కలు ఎవరో నీ లోపల చాలది మరి చాలా అద్భుతం. మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా లేక ఇప్పుడు ఇలా తయారయ్యారా చెప్పండి. గిట్టుంటారు అందరం కలిసి ఒకసారి ఇంటికి ఉండి గిదలు వెళ్ళి అన్నట్టు శక్తి ఇజ్జత పోతుంది ఆల్రెడీ అమ్మ. మరి ఇది చూడు లూడో గేమ్ సస్పెన్స్ ఆతృతంగా జరుగుతున్నది చూడండి. కాంపిటీషన్ నేనేనా డాడీకి భయం లేదు అందుకే డాడీకి పోతున్నాయి. మీరు చక్కగా వేస్తలేరు కాయలు ఒకటే తిరిగి ఎక్కిస్తుందేం బ్రో. ఒక్కటన్నా పోయినాయా అయ్యా నన్ను చంపిన అగ్గో యుద్ధానికి దమ్ముంటే రా అన్నట్టు ఎక్కిచ్చేసిన చూసిన అట్లా ఉంటుంది మరి మనతోటి. మన నెక్కలోపు గేమ్ అయిపోతుంది నాది కథ. అటు మీ అమ్మని టార్గెట్ వేసి మన అందరూ మీ అమ్మాయి అలా పడేస్తే ఒక్కొక్కరి కూడా వాళ్ళు మీ అమ్మది ఇప్పటివరకు. ఫైనల్గా 3 గేమ్లు ఆడినా 3 గేమ్లు నేనే గెలిచిన చూడు. కొట్లాడుకుంటారు ఒక గేమ్ కదా అవ్వ కొడుకులు చూడు. నువ్వా నేనా మాడ ఇది మాట చక్క కూర్చో అగో పాపం మా ఫోన్ ఒక్క గేమ్ కూడా గెలవలే. ఏం లాభం బ్యాట్ లేదు. ఇక నా కొడుకు ఆడుతుండే చేతులే కూడా ఆడుతుంది గేమ్. ఇగో అవ్వ కొడుకులు కొట్లాడుకుంటూ ఆడుతుండే నువ్వా నేను అన్నట్టు టైం బ్యాట్ మీరిద్దరు ఆడదండి. అయ్యో దెబ్బ తాకిచ్చినావా ఆద్యా ఆమె తాకించుకుందా మేమ గెలిచిందా నువ్వు పడిపోయావు తీసితాడే ఏం కాదు. పొట్టు ఆడాడు అందరి చంపినాడు ఒక్కళ్ళు వదిలిపెట్టకుండా. గ్రేట్ తీసితాడు ఇరుగుడు. 4 చంపిడు అమ్ముల్ని చంపిడు నన్ను చంపిడు అందరిని చంపేసినాడు. గ్రేట్. కాకపోతే తనకి ఏది పెట్టాలో తెలుస్తలే షుగర్ ఎక్కువ కానీ పొట్టు ఆడుతున్నాడు. ఏమవుతుంది ఇప్పుడు ఎవరు ఆడరు ఇక చాలు. ఇక మళ్ళీ ఆడదాం సాయంత్రం ఆడదాం చాలు. చిట్కాడు అగో నీళ్ళు దొరికినా ఛాన్స్ అనుకుని ఎట్లా ఆడుతున్నా చూడు. ఇక ఇంకా ఇవాళ కూర్చుని పెట్టి నేను ఇలా దొరికితే ఛాన్స్ అనుకుని పొట్టు ఆడుతుందిగా. ఎగ్జైట్మెంట్ చూడరా ఎట్లా వేస్తుంది చూడు. చిన్న ఆనందాలు పెద్ద ఎలా దొరికాయిగా. ఇప్పుడు ఎట్లా ఆడుకుంటుంది చెయ్యి. స్విమ్మింగ్ పూల్ మంచి కూర్చోవే పడతావు.